ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక వ్యక్తికి కాదు, ఆయన అందరికీ ప్రభు. కిమ్స్ హాస్పిటల్లో ఈమె కిడ్నీల గురించి చూపించుకుంటే, కిమ్స్ హాస్పిటల్లో ఈమె కిడ్నీల గురించి చూపించుకుంటే ఆ 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయి 15 లక్షలు కావాలి. తర్వాత ఆపరేషన్కు మళ్ళీ అవి కలిపి చాలా 30 అంటే ఇంచుమించు పైన ఇంకా ఖర్చులు. ఈమె ఇల్లు ఉంది, అమ్ముకుని కిడ్నీలు పెట్టించుకోవాలనుకున్నప్పుడు ఈమెకు ఇక్కడ ఒక ఆయన చెప్పేశాడు, మీరు వెళ్ళండి, కిడ్నీలు మార్చుకోక్కర్లేదు, అక్కడ దైవజనుడు ఉన్నాడని. పోయిన వారంలో ఒక్క వారం నువ్వు తేడా అయ్యావు కదా, మళ్ళీ ఒక 1 వీక్ కాలేదు, టాబ్లెట్ వేసుకున్నావు మళ్ళీ వారం గట్ట లేదు. నేను చెప్పిన ఈమె ఇంతలోని ఫ్యాంట్ వేసుకుంటాక రాలేదు, నడతాక రాలేదు. అలాంటి అమ్మాయికి 2 కిడ్నీలు పాడైపోయింటే దాదాపుగా కిమ్స్ హాస్పిటల్ 50 లక్షలు అడిగారు. నేను ఒకటే చెప్పా, 50 పైసలు కూడా మీరు ఖర్చు పెట్టక్కర్లేదమ్మా, నేను బ్రతికిస్తాను అన్న. లివర్ ప్రాబ్లం అయింది, కళ్ళు అయితే పచ్చగా అయిపోయినాయి. ఏ స్థితిలో తీసుకొచ్చావు అంజమ్మ ఇవ్వండి, ఇక్కడ ఏ స్థితిలో తీసుకొచ్చావు? బతుకుతుంది అనుకున్నావా, చచ్చిపోద్ది అనుకున్నావా? చచ్చిపోద్ది అనుకున్న స్టేజ్లో తీసుకొచ్చింది ఈవెన్ ఇక్కడికి. దేవుడు అద్భుతం చేశాడు. చప్పులు కొట్టాలి గట్టిగా. తల్లిదండ్రులు చనిపోయారు దురాత్మతో, ఈ కిడ్నీ సమస్యలతో. ఇంకా ఏంటి ఇంకేమేమి ఉండే నీకు? బీపీ ఉంది, షుగర్ ఉంది. ఇవన్నీ. ఈ చిన్న అమ్మాయి అండి, అసలు డిగ్రీ ఏం చదువు? డిగ్రీ కంప్లీట్ అయింది. ఆ రాక్షసిలాగా తింటుంది అమ్మాయి. ఇక్కడికి వచ్చే ముందు ప్రార్థన చేసాం, అగో వేడి అన్నము పోసారంట, అంతేనా అంజమ్మ? చేసావు అక్కడ ఇంట్లో వేడి అన్నం పెట్టినా, కూరేసావా? ఇటు అన్నమేనా? కూర కూడా ఏమన్నది, ఇంత కూర, అంత కూర వేసేసినావా? అంత కూర, ఇంత అన్నం వేడి తపాలు పెట్టి ఇట్లా తిన్నది. చేతితో చూడండి, చూస్తున్నారు కదా, నేనైతే చెప్పట్లేదు కదా, అది వీడియో తీసుకుని. ఇంకా సరిపోతలేదు, ఇది రుచి లేదు అంటుంది అమ్మ. ఆమె మెడలు కానీ కూర్చుంటానికి కానీ తినటానికి కానీ రాలేదు. ఈ మనిషిని చూడు, చెయ్యి కదపటానికి లేదు. ఏం పేరు? నాలుక అంత మంచిగా అయిందా లేదా? తింటున్నావా లేదా? తింటున్నావు. కొంచెం శక్తి వస్తుందా లేదా? పాపం ఎన్ని సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు అలా మంచములు ఉండి మొత్తం మాంసం అంతా కరిగిపోయి ముఖమంతా నల్లగా అయిపోయి ఒక శవాన్ని తీసుకొచ్చినట్టుగా ఏలాడేసుకుంటూ తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టారు. ఈరోజు మన మధ్యలో స్వయంగా మెడలు నిలబెట్టి కూర్చోగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఏ హాస్పిటల్లో ఎన్ని వాళ్ళ చందాలు పోగు చేసుకుని, వాళ్ళ అక్క చెల్లి ముగ్గురు అందరూ ఊరు వాళ్ళు చందాలు పోగు చేసుకుని తిరిపినా కూడా హాస్పిటల్లో జబ్బు చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన ఒక్క రోజులోనే కొంచెం బాగుపడిపోతూ ఈరోజు అలాగ వచ్చేసింది. దేవుని స్తోత్రం. అసలు మాంసం కొంచెం కూడా లేదండి ఈ శరీరానికి, కరిగిపోయింది మొత్తం. అలాంటిది ఇప్పుడు కొద్దిగా ఆమెకి మాంసం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేదమ్మా చూడండి, ఎల్లో లాస్ట్ 1 నెల క్రితము ఈ స్థలంలోకి వచ్చారండి. ఇదిగో చూపించమ్మా. ఈ స్థలంలోకి వచ్చినప్పుడు ఆయన బొరటక నీళ్ళు చూడండి, అది ఏ విధంగా ఉండేదంటే ఆ కాలుకు ఆ కాలుకి ఉన్నది ఆ బొటనీళ్ళు అంతా ఏమైంది? అసలు బొటనీళ్ళకి ఏమైంది? అది తట్టు తగిలిందన్న, ఏదో దెబ్బ తగిలింది. అది దెబ్బ తగిలితే నల్లగా కమిలితే ఏం చేసిందంటే కాంటతో గుచ్చాడు. అది గుచ్చేసరికి 1 సంవత్సరం తర్వాత ఇన్ఫెక్షన్ అయింది. కాలు ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోయి ఏలు మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోతే 2-3 హాస్పిటల్ చూపించినాము, ఇది తగ్గలేదు. అది పైన మొత్తం పక్కులా కట్టింది. చూపించాయి పక్కులా కట్టి, అది పక్కులా కట్టింది. అది ఎంత క్లీన్ చేస్తున్నా కూడా, డాక్టర్స్ ఇచ్చిన మందులతో క్లీన్ చేస్తున్నా కూడా ఆ పక్కు ఊడిపోతేనే తొందరగా మాంతదని చెప్పారు. కానీ మళ్ళీ ఏం చెప్పారంటే ఆపరేషన్ చేసి ఆ వేళ్ళు తీసేయాలన్నారు. మళ్ళీ ఒక హాస్పిటల్ దగ్గర బ్లడ్ తక్కువ ఉంది అతనికి, కాలే తీసేయవలసి వస్తుంది అని అన్నారు. దేవుని కృప వలన మేము 2 వారాలకు ముందు ఇక్కడికి వచ్చాము. ఆ వేలు పక్కు ఊడిపోవడానికి ఆపరేషన్ చేయించమన్నారు. కానీ దేవుని దయ వల్ల మేము ఇటు వచ్చి ఇంటికి వెళ్ళిన 2వ రోజు అతనికి తెలియకుండానే అది ఊడిపోయి బెడ్ మీద పడిపోయింది. తర్వాత నేను దాన్ని దేవులాడుతే బెడ్షీట్లో ఉంటే దులిపాను, అది ఒక రాయిలాగా తయారైంది.
అది ఊడిపోయినప్పటి నుంచి వాసన అన్నీ తగ్గిపోయి మెల్లమెల్లగా తగ్గుతుంది ఇప్పుడు. బాగా వాసనుండేనా? అవునన్నా, చూడు ఆ వేలు వాసన. ఊడిపోయింది, బొట్టకు నీళ్ళు వేలు ఊడిపోయింది చూడండి. ఇది ఆపరేషన్ చేయాలన్నారంట, లేకుంటే ఆ కాలు అక్కడ తీసేయాలన్నారంటండి. చూడండి దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. కనిపిస్తుంది కదా క్లియర్గా, ఒక రాయిలాగా కనదు చూడండి, అది ఒక రాయిలాగా. ఆ కాలు చూడండి, ఆ బ్రదర్ కాలు పాపం ఆ ఒక పోలియో వచ్చినట్లుగా అయిపోయింది ఆ బ్రదర్కి. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా నిరాశతో అది ఊడిపోయినట్టు ఇలా ఉంది. అది ఊడిపోయాక ఒక కాలు ఇరుగట్లయింది. ఇలా మారి ఆ కాలు ఇప్పుడు ఎట్లా అయిపోయింది, అది మానిపోయిందండి, పూర్తిగా మానిపోయింది. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకా ఒంట్లో శక్తి ఉంటే ఆ బిడ్డకి సంపూర్ణంగా నడవటానికి. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం ఆయనకి పారాలసిస్ వచ్చిందంట, అప్పటి నుంచి ఈ బాధలు పడుతున్నాడు. అలా సంఘ పాస్టర్ గారు కూడా హైదరాబాద్ వెళ్తాం పాస్టర్ గారి దగ్గరికి అంటే ఏమన్నాడమ్మా, అసలు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు అన్నాడంట. అమ్మా అంటే నువ్వు ఇంకా లేచి ఏం చేస్తావు, ఇంతకన్నా ఈనంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, నీకు ఆరోగ్యం మంచిగా ఉంది కదా, మేము చేస్తున్నాం కదా ప్రార్థన, అందరం చేస్తున్నాం కదా అని. మాకేందంటే ఒకటి పట్టుదల టీవీలో చూసినాము అన్నయ్య అని. అప్పుడు స్వస్థతలు ఎన్నో స్వస్థతలు చూస్తున్నప్పుడు నేను పట్టించకపోయినా అతను ఎక్కువ టీవీ చూస్తాడు వాక్యాలు. అయితే అన్నాడు, నన్ను కంపల్సరీ అక్కడికి తీసుకెళ్ళమని అడిగాడు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ వేలు స్వస్థత జరిగింది. ఈ టైం వచ్చినప్పుడు నా భర్త పరిగెత్తాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మాకు ఎవరు ఉన్నారు అందరు, కానీ చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆయన పింఛన్తో మేమిద్దరం బ్రతకాలి. నేను ఎక్కడికి పనికి వెళ్ళలేను, ఆయనను చూసుకుంటూనే ఉండాలి. కానీ ఆయన పని ఆయన చేసుకుంటూ నేను ఎక్కడైనా పని చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు అడ్డులు పెట్టినా మానకండి. ఆ బిడ్డ ఎంతో వేదనతో ఎంతో బాధతో ఈ స్థలానికి వచ్చాడు. పోతుంది అన్నారు మీరు, వేసిపోతే ఇది మాత్రం తగ్గిపోతుంది తమ్ముడు, భయపడకని చెప్పారు. అయితే ఆ రోజు నిద్రలోనే ఊడిపోయింది మొత్తం. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిద్రలోనే ఊడిపోయింది మొత్తం. అన్న కాలు మస్తు బలహీన ముందు నడవలేకపోతున్నా అన్న. అవును, అది పోలియో లాగా సన్నగా అయిపోయింది కదా, దీనికి తాకత లేదు. ఇది పుండు రాకముందు నాకు స్టిక్ పట్టుకు మస్తు నడుస్తుంటే ఇక్కడ అక్కడ. ఈ పుండు రాకముందా? పుండు రాకముందు, పుండు వచ్చి నాకు చాలా బలహీనం అవుతుంది, చచ్చిపోవాలనిపించారు. నేనైతే నేను చచ్చిపోతే బాగున్నాను అనుకున్నాం ఇద్దరం. తలలో ఆపరేషన్ చేశారండి, తలకాయలో బ్రెయిన్ ఆపరేషన్ చేసిన బ్రెయిన్ ఆపరేషన్ 4 సార్లు నెత్తికే 4 సార్లు నెత్తికే చేశారు. ఇది ఈ చిప్ప తీసి ఇక 2 సంవత్సరాలు పెట్టిరు నీకు ఇంత. ఇక 2 సంవత్సరాలు పెట్టి 2 సంవత్సరాలు తీసి పెట్టారు. కడుపు కూడా సరే. ఫ్రిడ్జ్ బాబు అయినా ఉండాలి, ఇది వారేస్తే మారా దొరకదు అంటారు. హల్లెలూయా. ఏం పేరే నీ పేరు? కిషన్. ఏ ఊరి మీది? మాది ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ దగ్గర గుమ్మడిదాల దగ్గర మంబాపూర్. ఏ ఊరు? గుమ్మడిదాల దగ్గర నర్సాపూర్. మంబాపూర్. బలం వస్తుంది, తినలేను. రోజు నేను థ్యాంక్ యూ జీసస్. కూర్చో. ఇప్పుడు కొంచెం పడుకు నడిచినా అంతేనా? ఆమె ఈయన ఇన్ని రోజులు రొట్టె తప్ప ఏం తినలేదంట. 6 నెలలు రొట్టె తిన్నా. 6 నెలలు రొట్టె. నిన్న ఇక్కడ అన్నం తిన్నావా? నిన్న ఇక్కడ పొద్దున అన్నం తిన్నా. ఇక్కడ అసలు చీమ రాలే, ఏం రాలే. చీమ రాలే, చప్పట్లు కొట్టండి. ఆమె అన్నం తినక అన్నారు. 6 నెలలు అన్నం మొక్క కూడా మారింది. ఏది మీ భార్య అక్కడ? 6 నెలలు అన్నం బంద్. అన్నం 6 నెలలుగా అన్నం రొట్టె తిని ఆశకు వచ్చింది. నేను అన్ని చెప్పాను, అన్ని తినమని చెప్పాను. అన్నం తిన్నా. అది శనగపప్పు పల్లీలు ఇవి తింటే చీమ వస్తుంది కంపల్సరీ. అవి తిన్నా, పొద్దునేసారు తిన్నా. పల్లీలు కూడా తిన్నా. పల్లీలు తిన్నా, అన్ని తిన్నా, అన్ని తిన్నా. అంతేనా? ఏం రాలే. అన్నం తింటే మంట మండుతున్నా కాదు. ఓకే, ఇక భయం లేదు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో
ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మోషే మంచి నాయకుడు. నాకు బైబిల్లో చాలా ఇష్టమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ నాయకుడే కాదు, వ్యక్తిగత జీవితంలో అన్నిట్లో నాకు మోషే చాలా చాలా ఇష్టం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో సందర్భాన్ని నేను చెప్తాను. నిర్గమాకాండం 32:32 చూస్తే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను అనేను. ఇలా ఒక బంగారు దూడ తయారు చేసుకున్నా. ఆ రోజు తయారు చేశాడు. ఇలా బాగా ఇబ్బంది పెడితే తయారు చేశాడు బంగారు దూడ. నువ్వే మా దేవతవే, నువ్వే మా దేవుడివి అని డాన్స్ వేయటం ప్రారంభించారు. దేవుడు చూశాడు. ప్రియులారా గమనించండి, దేవుడు చూస్తాడు. నీ డాన్సులు దేవుడు చూస్తాడు, నీ పద్ధతులు దేవుడు చూస్తాడు, నీ నడవడిక చూస్తాడు. నేను చెప్తున్నాను, దేవుడు క్షమించే గుణం ఆయనలో ఉంటుంది. క్షమిస్తాడు. మనం చాలా దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించలేనిది ఏది లేదు. మనల్ని ఆయన రోజు క్షమిస్తానే ఉంటాడు, రోజు క్షమిస్తాడు. అసలు నువ్వు బీడీ తాగితే దీన్ని దేవుడు క్షమిస్తాడు. సిగరెట్, బీడీ, అది బీర్లు, నువ్వు చేసే ప్రతి తప్పుని దేవుడు క్షమిస్తాడు. నువ్వు మించిపోయేవనుకో అంటే క్షమిస్తాడు, గద్దిస్తాడు. గుర్తుపట్టుకోవాలి. గద్దించినప్పుడు గడగడ వణుకుపోయి ఆయన పాదాల దగ్గరికి రావాలి. లేదు లేదు అని చెప్తే ఎన్నిసార్లు గద్దించినా ఇక నువ్వు లోపడకుండా ఇక అదే పాపాలు చేస్తే ఒకరోజు పడద్దు. కోట పెద్దగా ఉంటుంది, జాగ్రత్త. ఆయన క్షమిస్తాడు. తన తల్లి బిడ్డని ప్రేమిస్తుంది. కోపం వస్తే ఏదైనా తప్పు చేస్తే కొడుతుంది. తర్వాత నా బిడ్డని వాళ్ళు ఏడుస్తుంటే బాధపడుతుంది, చాలా చాలా దుఃఖపడుతుంది. అది తల్లి అయినా తండ్రి అయినా. మితిమీరిపోయి చేసేవనుకో ఒక్కసారి పెద్ద శిక్ష పడుతుంది. నీ తల్లి నిన్ను కొట్టకపోయినా దేవుడు కొట్టేస్తాడు. జాగ్రత్త. ఆయన జీవరంగంలో వాళ్ళు చేసిన తప్పుల విషయంలో మోషే ఇట్లా మాట్లాడతాడు. మోషే ఎట్లా చెప్తున్నాడు? 31 అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నానని. అసలు ఆ ప్రజలు తప్పు చేస్తే ఈయన చూడండి ఎంత ప్రాధాయపడుతున్నాడు. మనలాంటి ఒక లీడర్ ఉంటే దేవా అందరు లేపేమంటారు. కొంతమంది అందరు వేసే ఒక్కడు మిగలదు, నువ్వేంటి ఇక్కడ కనపడాలి, హీరో అయిపోవాలి నువ్వు అంటాడు. ప్రియులారా గమనించండి, మోషే ఈ వచనాలన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ దినాన్న మరి 28వ వచనంలో మీరు చూస్తుంటే, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలి అప్పటికే అయిపోయారు. కొంతమంది 3000 మంది అయిపోయారు. ఏలయనగా మోషే వారిని చూసి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరు ప్రతి చేసుకోనుడని నేను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనేను.
ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను ఈ మాటలో. మోషే ఎంత సాత్వికుడు, ఎంత మంచివాడు. ప్రజలు తప్పు చేసేస్తే వెంటనే కోపడవలసింది మోషే. కానీ మోషే ప్రజలతో చెప్తున్నాడు, మీ పిల్లల్ని పట్టుకుని వాళ్ళు ఎట్లా మీరు ప్రాధేయపడి పశ్చాత్తాపడి మిమ్మల్ని మీరు ఏదో చేసుకోండి, నేను కొండెక్కుతాను, దేవుడితో మాట్లాడతాను. ఆమె వెళ్ళడమే అయ్యా. ఆ ప్రజలు చేసిన దోషాలు బట్టి వాళ్ళని శిక్షించొద్దు. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తులో ఉన్న నీవు పాపం చేసావనుకోండి, జీవగ్రంథంలోంచి నీ పేరు తీసివేయబడుతుంది, గుర్తుపెట్టుకో. జీవగ్రంథంలోంచి నీ పేరు తుడిచివేయబడుతుంది, అది గుర్తుపెట్టుకో. పాపం చేయకూడదు. ఇక్కడ వాళ్ళకు ఎవరెవరైతే పాపం చేస్తారో అందరూ సంహరించకుండా జీవగ్రంథం నుంచి వాళ్ళ పేర్లు తీసేశాడు దేవుడు. లేదంటే అప్పటికే 3000 మంది ఇంకా చనిపోతున్నారు చాలా మంది. ఈరోజు నువ్వు చాలా మరణానికి దగ్గరగా ప్రవర్తిస్తున్నావు. నీ పాపముల గురించి దేవుడు లెక్క చూస్తున్నాడు. ఒక మాట చెప్తున్నాను, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్టు బెల్షస్సరు చేస్తున్న ఆ పొరపాటుకి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఒక వ్రేలు ఒక గోడ మీద రాస్తుంది, మేనే టేకులో పార్సి. ప్రియులారా, గమనించండి, నీ పాపములను నీ మంచి క్రియలను దేవుడు త్రాచులో తోస్తున్నాడు. దేవుడు త్రాచులో తోస్తున్నాడు, జాగ్రత్త. దీనికి మీరు ఆశ్చర్యపరకుడి. ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున అందరూ కూడా ఎత్తబడతారు. కానీ మేలు చేసిన వారు కీడు చేసిన వారు అని ఉంటుంది. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. ఏ శరీరం కూడా తప్పించుకుంటే వీల్లేదు. గొర్రెపిల్ల ఆయన సింహాసనం అక్కడ ఉంది. ఆ గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎదుట మనందరూ రావాలి. ఏ శరీరి ఏదో పక్క నుంచి వెళ్ళిపోవటం లేదు. అందరూ ఆ గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎదుటికి రావాల్సిందే. అది మంచివైనను చెడ్డవైనను ఆ సింహాసనం మీద ఎల్లిడులు కనపడ్డట్టుగా నీ పాపాలు కనపడతాయి. నీ విశ్వాసం, నీ బ్రతుకు, అది మంచా చెడ అదేదైనా సరే. అందుకనే బైబిల్లో 2 జీతాలు ఉంటాయి. ఒకటి మేలు చేసిన వాడికి మేలు చేసిన జీతం ఉంటుంది, కీడు చేసిన వాడికి కూడా జీతం ఉంటుంది. అది శిక్ష, అది శిక్ష. అందుకనే ఆయన భక్తులను ఆయన కాపాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆనాడు ఆనోకు కానుంది, ఆనాడు మరి మోషే దగ్గర నుండి ఆనాడు ఉన్న ఏలియా వరకు దేవుని రాజ్యానికి స్వయంగా వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 17:3 ఈ మాటలు చూస్తున్నాను. నేను చదువుతాను, త్వరగా మీరు చూడండి. 6 దినముల తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఒక అధికారం నీకు కావాలనుకుంటున్నావేమో, అది అంతకంటే గొప్పదే విశ్వాసము, భక్తి, నీతి, దేవునితో నడవడిక, దేవునితో సంబంధం. వాళ్ళు చూడండి, ఎప్పుడో చనిపోయారు, ఎప్పుడో వాళ్ళు మరలా యేసుప్రభు భూలోకానికి వచ్చాక ఆయన ప్రార్థన చేసుకుంటానికి ఎత్తైన ఒక ప్రదేశం ఎన్నుకుని ఇక్కడ యాకోబుని, ఆంద్రేని, యోహాన్ని తీసుకుని వెళ్ళారు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖం రూపం మారిపోయింది. అదే రూపాంతరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రూపాంతరం చెందాడు. అప్పుడు అక్కడ మోషే ఏలియా ఇద్దరు వచ్చేసారు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళంతా శివులాలు చూస్తుండగా ఆయనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, యేసు మృతుడైన, ఇదిగో నేను చనిపోయాను కానీ మృతుడే కానీ యుగ యుగములు సజీవుడను. హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో దేవుడు, దేవుడు, యేసే దేవుడు,
తరతరాలలో శివయుగాలలో జగజగాలలో దేవుడు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఆయన అన్నాడు, భూమికి పునాది ఏక ముందే నేనున్నాను, ఆకాశము ఈ భూమి గ్రతించను కానీ నా మాట ఒకటి కూడా తప్పుపోలేదు. ఆమేన్ హల్లెలూయా. ఒకటే నేను చెప్తున్నాను, ఆయన రూపాంతరం చెందినప్పుడు మోషే ఏలియా అక్కడికి వచ్చేసారు, వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళు మాట్లాడుకోండి. అంతే ఒక స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, నా ప్రియ దేవుని బిడ్డ. నువ్వు చనిపోయినా నువ్వు బ్రతుకుతావు. ఆయన నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి అన్నిటికీ కూడా నీవు ఒక మరణమే ఉంది నీకు, ఇది శరీర మరణం. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఒకటే మరణం, శరీర మరణం. లేని వాళ్ళకి 2 మరణాలు, ఒకటి శరీర మరణం, రెండోది అగ్ని ఆరదు జాగ్రత్త. ఈ లోకంలో ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎవరితో కలిసి జీవించాలనుకుంటున్నాం, ఎవరిలాగా ఉండాలనుకుంటున్నాం, ఏసేలాగానా లేకుంటే ఈ లోకంలో ఉన్న ఒక హీరోనా లేకుంటే ఒక రాజకీయ నాయకునా? వద్దు, యేసుని కలిగిన జీవితం జీవిద్దాం. హల్లెలూయా. ఏలియా ఎలీషా ఇద్దరు కలిసి వెళ్తున్నారు. కొంచెం 2వ అధ్యాయంలో చూస్తే ఏలియాకి ఒక పిలుపు ఉంది. ఏంటి ఆ పిలుపు అంటే, ఆయనను సజీవుడిగా ఉండగానే దేవుడు ఆయనను తన రాజ్యంలోకి తీసుకెళ్ళిపోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇది అందరికీ తెలుసు. దేవుని మనసు కలిగిన వాడికి దేవుని సంగతులు తెస్తే, దేవుని మనసు లేని వాడికి దేవుని సంగతులు తెలవదు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఆ దినాలలో ప్రవక్తలు అందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు, ఏలియాని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. ఎలీషా కూడా తెలిసింది. ఎలీషా జాగ్రత్తగా కనిపెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ నెలకు ముందు ఎలాగైనా దేవుడు చెప్పింది నెరవేర్చుకుంటాడు, ఎవడాపని ఆగదో. ఈ నెలకు ముందు ఈయనలో నుంచి కొంత ఏం తీసుకోవాలనుకుంటున్నాడు, ఆత్మను తీసుకోవాలనుకుంటున్నాడు. అర్థమైందా? గురు ఆయన శిష్యుడు, గురువు గారి దగ్గర ఉన్న అభిషేకం కొంచెం తీసుకోవాలనుకుంటున్నాడు. కొంతమంది అంటారు, మీలాగా దేవుని వారికి ఈ రోజు నేను చనిపోవడానికి రెడీగా ఉన్నాను, ఎప్పుడు చనిపోవడం అంటారు. నేను సంపాదించింది నేను కూడబెట్టాను, కుదరదు, పరలోకంలో ఎంతకంటే ఎక్కువ ఉంటుంది. అమ్మే, అది సంపాదన గురించి కాదు, పరలోకం లేదు. అర్థమైందా? నువ్వు కూడబెట్టింది, నువ్వు దాచుకున్నది ఎవరికో ఇస్తావు దేవుడు, నీకోసం. అది ఎప్పుడు నువ్వు బ్రతుకున్నాక తిను, అంతే. నువ్వు కేవలం నిమిత్తం మాత్రం మనం గుర్తుపెట్టుకోండి. పోతుంది, పోయేది పోతూ ఉంటుంది, వచ్చేది వస్తూనే ఉంటుంది. ఆమేన్. ఎప్పుడంతే. హల్లెలూయా. ఏ మనుషులైనా ధనమైనా ఏదైనా పోయేది పోతుంది, పోయేది పోతేనే మంచి కొత్తది, మంచి ఫ్రెష్గా ఉన్నది వస్తుంది. ఆమేన్ హల్లెలూయా. దేని గురించి చింతపడొద్దు ఉందా బైబిల్లో? లేదా? దేని గురించి కూడా చింతపడద్దు, అంత దేవుని మీద భారమే. ప్రియులారా గమనించండి, ఈరోజు ఒకటే గమనించడం, ఒకటే విషయం నేను చెప్పబోతున్నాను, దాన్ని బాగా మనసులో పెట్టుకోండి. దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఆత్మీయంగా బలపరచబడటానికి, ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడండి, అంతే. ఆనాడు ఆనోకే కాదు, ఆనాడు మోషే కాదు, ఏలియా కాదు, మించి సేవ చేయాలి మనం. నేను అదే అనుకుంటాను, మించి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప. ఆమేన్. 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత లాజరు లేపటం అది చాలా గొప్ప, దాన్ని మించి చేయాలి మనం. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అదే టార్గెట్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనతో చేయిస్తాడు, మనతో అది జరిగిస్తాడు. మంచి మనసుతో, మంచి హృదయంతో మనం నింపబడి దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉందాం. ఆయన త్వరలో వస్తున్నాడు కదా, త్వరలో వచ్చేస్తాడు, ఎంత ఆలస్యం కూడా చేయడు. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
అనపర్తి. రూప 3 నెలల నుండి బాడీ వీక్నెస్, ఇంట్లో ఇబ్బంది. ఎవరు రూప? ఎవరు రూప? నువ్వేనా? రైట్ జీసస్. రూప 3 నెలల నుండి బాడీ పెయిన్స్. ఎప్పుడన్నా వచ్చావు? ఇక్కడ రాలే కదా, ఫస్ట్ టైం. ఓకే, రాలేదు సార్. ఓకే. ఎవరు వచ్చారు? ఎవరన్నా దిగొచ్చారా? వచ్చేసావా? మా అమ్మ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎంబడ చూసి. ఏది మీ అమ్మ? ఆవిడ మీ అమ్మగారా? ఆమె ఎప్పుడన్నా వచ్చారు ఇక్కడ? 3 సార్లు వచ్చింది సార్. 3 టైమ్స్ వచ్చారు సార్. వాళ్ళ వచ్చినాం సార్, మేము సాక్ష్యంగా చెప్పినాం. సాక్ష్యం చెప్పారా? లత లివర్ ప్రాబ్లమా? ఓహో, మీ మదర్ హార్ట్, మీకు హార్ట్ ప్రాబ్లం తో వచ్చింది కదా మీ అమ్మగారు. నీకు లివర్ ప్రాబ్లం ఫ్రీ అయిపోయిందా? లివర్ ఇప్పుడు నువ్వు డాక్టర్వా? అవును సార్, ఫ్రీ అయిపోయింది. హాస్పిటల్ పని చేస్తారా? అవును సార్, మెడిసిన్ కూడా వేసుకోవట్లేదు. మంచిగా అయినావు, సన్నగా ఉండే అప్పుడు. చాలా బాగున్నావు అప్పుడు, బక్కగా చాలా సన్నగా. లివర్ మొత్తం అంటే ఇంకేం మెడిసిన్ లేదు కదా? ఏం వాడట్లేదు సార్. బాగానే ఉన్నారు. మీ మదర్కి హార్ట్లో కూడా ప్రాబ్లం అని దేవుడు బయలుపరిచాడు ఆ రోజు. హార్ట్ ప్రాబ్లం తగ్గిపోయిందా? తగ్గింది సార్. ఏదోలే, ఫోన్లే. సరే సిస్టర్, హ్యాపీ కదా సిస్టర్ మీరు? అవును సార్. రూపా ఓకే కదా? ఇప్పుడు రూపా నీకేమైతుంది? రూపా అంటే మీ కూతురు, ఆవిడే సిస్టర్ అవుతారు సార్. మీ సిస్టర్ దూరం దగ్గర? ఏం లేదు సార్, మా సొంతం సిస్టర్. మీ అమ్మది కూతురేనా ఆవిడ కూడా? అవును సార్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.